పెద్ద హీలర్ వచ్చాడు హైదరాబాద్లో. లక్షలు చేస్తారు, మామూలు స్థలాలు సరిపోవు ఆయనకు, ఏ రక్కర్లే. ఆ యొక్క మీటింగ్కి వచ్చారు కొంతమంది, మీటింగ్ వచ్చారు. ఆయన అయిపోయిన తర్వాత నార్త్ ఇండియన్ వచ్చిన వాళ్ళు భార్య భర్త ఇద్దరు హెబ్రోన్కి వచ్చారు. భక్తి గారిని చూసిపోతామని వచ్చారు. చూసిపోతామని వస్తే ఆవిడ అగస్టిన్ గారి దగ్గర నేను ఉన్నాను. అగస్టిన్ గారు చెప్తున్నాడు, అయ్యా ఇటు వచ్చాము మేము, ఆమెమో ఆ వాక్యాలు ఈ వాక్యాలు చూసుకుని తిరుగుతుంది. గట్టిగా చెప్పాక, అయ్యా ఇద్దరం సంపాదిస్తున్నాం కానీ ఎడిపో తెలీదు, దయ్యం పట్టి తిప్పలు పడుతున్నాం మేము అని చెప్పి, సరే వచ్చారు ఇక్కడికి, దయ్యం పోయిందా అన్నాడు. ఆ దయ్యం పోయేది కానీ మా సూట్ కేసు పోయింది అన్నారు. దాంట్లో కెమెరాను చాలా కాస్ట్లీ వస్తువులు ఇవన్నీ ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఆయనకి ఆ సంస్థ పెద్దకి పెట్టి చెప్పాము, కొంచెం డబ్బు ఇవ్వండి మళ్ళీ పంపిస్తామని చెప్పి నోటు రాసుకుంటే వాళ్ళు ఇచ్చారు, కనుక పోయేదానికి డబ్బు ఉంది, భక్తి గారిని చూసిపోతామని చెప్పి వచ్చాము అన్నారు. అదే టయానికి స్టీఫెన్ బయట తీసుకొచ్చాడు. ఈమె పరిగెత్తపోయి మోకాళ్ళకి వచ్చింది. అక్కడ యథావిధిగానే స్టీఫెన్ చేయి పెట్టాడు, నా కళ్ళ ముందు చూశాను, పిచ్చి కేకేసి కింద పడింది. బాగలేనటువంటి మనుషుడు, ఇంకా శక్తి ఉంది, పరిశుద్ధత ఉంది, దేవుడు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. ఆయన చనిపోయిన బతికినా కూడాను, ఏనుగు చనిపోయిన బతికినా 1000 వరహాలన్నట్లుగా ఆర్తిగా అంత గొప్ప దైవజనుడు. ఆయన చనిపోయినా మాట్లాడుతున్నాడు నాడు నీతో నాతో.